ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మురళీ నాయకులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ తప్పులు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాఠశాల విద్యార్థులు మెప్మా మున్సిపల్ అంగన్వాడీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో దోమలను నివారించడమే గాక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, దోమల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులకు 18 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వల్ల దోమలు వ్యాపించి డెంగీ వ్యాధిన పడి ప్రాణాలకు ప్రమాదం కలిగే వాటిల్లో ఉప్పు ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ రవీందర్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేలరాలే నీటి బొట్టు, నేలరాలే నీటి బొట్టు, నేలరాలే నీటి బొట్టు, నేలరాలే నీటి బొట్టు. పౌరుడు, ప్రతి పౌరుడు, ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో నేను చూస్తున్నాను. అది వీ హ్యావ్ టు జస్ట్ ప్రమోట్ ఇట్. ఇట్ ఈస్ ఇన్సైడ్ అవర్ కల్చర్. ఇట్ ఈస్ జస్ట్ సమ్టైమ్స్ we need to remind that it is our duty, it is our responsibility. దాంతో పాటు ప్రభుత్వం సహకారం ఏమైనా మీకు అవసరం ఉంటే you can approach the municipal chairman or municipal commissioner or even at the collectorate. We are readily available to address any of the issues, and particularly this sanitation and the plantation related issues, which is a special drive. The special drive government ప్రభుత్వం నుంచి take up చేయడం జరిగింది, so that it can be followed from now onwards.